దేవునికి మహిమ కలుగును గాక. మా అందరు బాగున్నారా? అయ్యా అందరు బాగున్నారా? దేవుడు మనల్ని బలపరచును గాక. ఈ శుక్రవారం ఎవరింటి దగ్గరే వాళ్ళు ఉండి చక్కగా దేవుని మాటలు విని దేవుని యందు విశ్వాసంతో ఆయన మన మొర ఆలకిస్తాడని, తప్పక ఆయన మనకు సహాయం చేస్తాడని విశ్వాసంతో అందరం ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా మనందరి ప్రార్థన విజ్ఞాపనలు దేవుడు ఆలకించి మన కుటుంబాలను విడిపించి బలపరిచి నడిపిస్తాడని ప్రభు ప్రేమలో దైవజనుడిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రండి ప్రియులారా, దైవ వాక్యంలో నుండి కొన్ని మాటలు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాల వరకు రాయబడిన సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, పడద్రోయబడ్డ యెహోవా బలిపీఠమును బాగు చేసిన తర్వాత బలి అర్పించి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ దేవాది దేవుడు తన అగ్నిని రప్పించి బలిని స్వీకరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, బలిపీఠము ఆరాధనకు సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. దేవాలయములో ద్వీపము ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి. కానీ ఇక్కడ బలిపీఠము పడద్రోయబడి ఉన్నది. పడద్రోయబడి ఉన్నప్పుడు అగ్ని ఎలా ఉంటుంది? పడద్రోయబడినప్పుడు ఆరాధన ఎలా జరుగుతుంది? పడద్రోయబడినప్పుడు దేవునికి అంగీకారంగా ఎలా ఉండగలుగుతారు? ఆనాటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజుల్లో మన ఆత్మీయ బలిపీఠాలు, దేవునికి ఆరాధనకు దగ్గరగా ఉండేటువంటి ప్రార్థన, పడిపోయిన మన స్థితిని జ్ఞాపకం చేసుకుని ఏలియా భక్తుడి వలె, ఏలియా ప్రవక్త వలె ప్రతి ఒక్కరం కూడా ఆ పడిపోయిన స్థితిలో నుండి మరలగొల్పబడి దేవుణ్ణి బ్రతిలాడుకున్న ఎడల తప్పకుండా ఆయన అంగీకరించి మన ఆరాధనకు, మన ప్రార్థనకు, మన విశ్వాసమునకు, మన నీతికి తగినట్టుగా ప్రతిఫలం దేవుడు దయచేస్తాడని దైవదాసుడుగా ప్రేమతో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ప్రార్థన గొప్ప విజయాలను మనకు కలుగజేస్తుంది. మరి ప్రార్థన చేయాలి అంటే ముందు సిద్ధపడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆనాటి పరిస్థితులను లేఖన ఆధారంగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మండుచూ ఉండవలసిన బలిపీఠం పడద్రోయబడటానికి గల కారణాలు ఏమిటి? ఎంతో పవిత్రంగాను, ఎంతో పరిశుద్ధంగాను, ఎంతో దేవునికి అంగీకార యోగ్యముగాను ఉన్నటువంటి బలిపీఠము మనుషునికి దేవునికి మధ్యవర్తత్వాన్ని అందిస్తున్న బలిపీఠము, మనుషుడికి ఆశీర్వాదకరంగా దేవునికి సంతోషకరంగా ఉండేటువంటి బలిపీఠము పడద్రోయబడటానికి గల కారణాలు. ఆ పడద్రోయబడటానికి గల కారణాలు మనం తెలుసుకుంటే ఆ ప్రకారం ఈ కృపాకాలంలో ఏ విధంగా మనం పడద్రోయబడ్డామో, ఏ విధంగా మనం వెనకబడ్డామో, ఏ విధంగా మనం దేవునికి దూరం అయిపోయామో గ్రహించి గుర్తిరిగి మరలా దేవుల్లో బలపరచబడటానికి, దేవుల్లో స్థిరపరచబడటానికి మన అందరికి కూడా అవకాశం ఉంటుంది. అటు కృపా దేవుడు మనందరికి దయచేయును గాక. ప్రియులారా, ఆ రోజు బలిపీఠాలు పడద్రోయబడటానికి గల కారణం ఏమిటంటే, ఆ దినాలలో అహాబు అనేటువంటి రాజుగారు పరిపాలనా విధానాన్ని చేపట్టి ఉన్నాడు. ఓమ్రీ కుమారుడైన అహబ్బు. అహబ్బు అనే మాటకు అర్థము తండ్రి యొక్క సహోదరుడు. అహబ్బు అనే మాటకి ఆదిమ హిబ్రీ భాషకు తెలుగు అర్థం వచ్చేసి
తండ్రి యొక్క సహోదరుడు అని అర్థం వస్తుంది. మరి ఆ పేరు అర్థం కలిగినటువంటి వ్యక్తి అహబు. అహబు ఆ దేశమునకు తండ్రి తనంతరం రాజుగా అంగీకరింపబడ్డాడు. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా ఆశీస్సులతో ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా నియమింపబడిన ఆ వ్యక్తి మరి తను భార్య అయిన యెజబేలు, మరి వీరిద్దరి పరిపాలనా సమయంలో దేవునికి ఇష్టం లేని, దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి ప్రోత్సహించి ఆ బలిపీఠము పడద్రోయపడటానికి కారణమయ్యారు. ప్రియులారా, మరి మనకు చరిత్ర తెలియకపోతే అర్థం కాదు కనుక దయచేసి ఆ బలిపీఠం పడద్రోయపడటానికి గల కారణాలు లేఖన ఆధారంగా మనం చూసుకుందాం. ఓర్పుతో సహనంతో మనం ఈరోజు దైవ వాక్యాన్ని విన్నట్లయితే అర్థమవుతుంది. దయచేసి మరి ఆ బలిపీఠం పడద్రోయపడటానికి కారణమేమో రాజైన అహాబు, రాణి అయిన యెజబేలు. మరలా తిరిగి కట్టడానికి కారణం ఏలియా. ఈ ముగ్గురు జీవితాల గురించి కొద్ది నిమిషాలు మనం ఆ వాక్య ధ్యానంలో, వాక్య వెలుగులో ముందు కొనసాగినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని బలపరిచి మన ప్రార్థన ఆలకిస్తాడని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మరి ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా. రాజు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ మరి అట్టి కృపా భాగ్యం ఆయనకు అనుగ్రహించినందుకై మరి దేవుని సేవ విషయంలోనూ, దైవజనులను ప్రోత్సహించే విషయంలోనూ, ప్రజలందరికీ చక్కటి పరిపాలన అందించే విషయంలోనూ మరి దేవుని మీద ఆధారపడి దేవునికి ఇష్టకరంగా పరిపాలన చేయవలసిన అహబు ఏం చేస్తున్నాడయ్యా అని మనం ఆలోచన చేస్తే, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం దగ్గర 33వ వచనం దాకా చూడగా అక్కడ గొప్ప సంగతులు తెలుసుకోగలం. విగ్రహారాధనను అనుమతించాడు. అంతకుముందు కొంతమంది రాజులు దేవునికి వ్యతిరేకంగా విగ్రహ సంబంధమైనటువంటి విషయాలు ప్రేరేపించినప్పటికీ వాళ్ళందరికీ మించి ఇంతకుముందు చేసిన వ్యతిరేకమైన కార్యాలు చేసిన రాజులందరికంటే ఎక్కువగా మరి ఇతను విగ్రహారాధనని ప్రోత్సహించినట్టుగా, విగ్రహారాధన ఆ దేశంలో చేయటానికి అనుమతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన సంగతి అండి. దేవుడు క్షమించని పాపము విగ్రహారాధన. దేవుడు ఇష్టపడని దానిని తాను అనుమతిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు న్యాయం? దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా దేవుడికి వ్యతిరేకమైన ప్రతిదీ విగ్రహమే. బైబిల్ చదువుతూ ఆయన ప్రేమను మర్చిపోకుండా, ఎప్పుడు ఆయనకి వ్యతిరేకమైన కార్యాలు ప్రోత్సహించకుండా మనం చూసుకోవాలి. మన పొరపాటు, గ్రహపాటు ప్రార్థనాపూర్వకంగా సరి చేసుకుని విడిచిపెట్టాలి. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. మరి ఈ అహబు విగ్రహారాధనని అనుమతిస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం చదవగా విందాం. దేవుడు తన ప్రజల మధ్యలో నుండి వెళ్ళగొట్టిన విగ్రహారాధికుల పద్ధతిని అనుసరిస్తున్నాడు. దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు? సృష్టికి వ్యతిరేకంగా వారు అవాంఛనీయ సంఘటనలు, సందర్భాలు సృష్టిస్తూ ఉన్నారు. వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన క్రియలు, వ్యతిరేకమైనటువంటి ఆ చిన్నపిల్లల్ని అగ్నిగుండంలో పడేయటం, చిన్న నరబలి అర్పించటం, హేయమైన దుర్మార్గమైన భయంకరమైన పనులు చేస్తున్నారు కనుక అది తన ప్రజల మధ్యలో అపరిశుద్ధమైన కార్యాలు ఉండకూడదని, ప్రజలు పరిశుద్ధంగా, పాళెం పరిశుద్ధంగా ఉండాలి అని తలంచిన దేవుడు వారి మధ్యలో నుండి ఆ హేయమైన క్రియలు చేసే వాళ్ళని వెళ్ళగొడితే, దేవుడు వెళ్ళగొట్టిన ప్రజల యొక్క క్రియలని ఈయన అనుసరిస్తున్నాడు. ఎంత దారుణం అండి, ఎంత బాధాకరం అండి. ఆ తర్వాత విగ్రహారాధికురాలని
పెళ్లి చేసుకున్నాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం చదవగా విందాం. ఇక్కడ అన్యురాలను చేసుకుంటే అన్యురాలు చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయాడు. అన్యురాలని పెళ్లి చేసుకుంటే అన్యురాల చేతిలో ఈయన కీలుబొమ్మగా మారిపోయాడు. అన్యురాలు చెబుతుంది, ఏంటి నువ్వు మూతి ముడుచు కూర్చున్నావు? ఇశ్రాయేల్లో నువ్వు రాజుగా లేవా? నువ్వు పక్కన కూర్చొని నేను చేస్తానన్నట్టుగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. పిల్లరా, విగ్రహారాధనని దేశంలోకి అనుమతించాడు. విగ్రహారాధికురాలను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు వెళ్ళగొట్టిన ప్రజల యొక్క క్రియలని అనుసరిస్తూ ఉన్నాడు. ఇక తర్వాత రెండవ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరయ్యా అంటే యెజబేలు, దుర్మార్గపు రాణి. యెజబేలు అనే మాటకి శీలవతి అని అర్థం. కానీ తన పేరు తగినట్టుగా పొరపాటును కూడా ప్రవర్తించలేదు. యెజబేలు అనే మాటకి శీలవతి అనే అర్థం వస్తుంది. మరి ఆ దేశమును ఏలిన రాజుల్లో రాణిలో దుర్మార్గపు రాణిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి అహాబ్ భార్య అయిన యెజబేలు. ఈ యెజబేలు చరిత్ర మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆమె తండ్రి తూరు ప్రాంతంలో, తూరు అనేటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఒక గుడిలో ప్రధాన పూజారి. యెజబేలు యొక్క తండ్రి తూరు ప్రాంతంలో ఒక గుడిలో ప్రధాన పూజారి. సో ఇతను ఏం చేశాడంటే, ఆ ప్రధాన పూజారి అయిన యెజబేలు తండ్రి ఆ దేశపు రాజును చంపేశాడు. ఆ దేశపు రాజును చంపేసి 32 సంవత్సరాలు తూరు ఆ ప్రాంతాలని యెజబేలు తండ్రి పరిపాలించాడు. పరిపాలించి మరి మానవ హక్కుల ఉల్లంఘన, హత్యతో కూడినటువంటి విగ్రహారాధన, భయంకరంగా పరిపాలనా విధానం అతని సమయంలో జరిపింపబడింది. మరి దీని అంతటిని కళ్ళారా చూసిన యెజబేలు తన తండ్రి ప్రవర్తన అనుసరిస్తూ కొనసాగుతూ రాజకీయ ప్రాబల్యం కొరకు ఇశ్రాయేలు రాజు అయిన అహాబును పెళ్లి చేసుకుంది. రాజకీయ సౌలభ్యం కోసం, రాజకీయ మనుగడ కోసం ఆ పరిపాలనా విధానం, తన తండ్రి రాజుగా ఎలా దుర్మార్గ పనులు చేశాడో తను కూడా ఒక దేశ రాజుకు భార్యనైతే భయంకరంగా పరిపాలన చేయవచ్చు అన్న కుట్ర ఆలోచనతో తాను చేసుకోకూడని వ్యక్తిని, అన్యురాలైన ఈమె ఇశ్రాయేలుడైన అహాబును పెళ్లి చేసుకోవచ్చా? ఆయన పనిని కుట్రలో భాగంగా దేవుని బిడ్డ దేవుని ఆరాధించట్లేదు, దేవుని వెంబడించట్లేదు, దేవుని మాట వింటలేదు కనుక ఈ ఉచ్చులో పడిపోయాడు. అది వెంటనే రాజకీయ సౌలభ్యం కోసం ఇశ్రాయేలు రాజు అయిన అహాబుని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుని ఇక తన తండ్రి ఏ విధంగా హత్య రాజకీయాలు చేయించాడు, తన తండ్రి ఏ విధంగా మానవ హక్కులను ఉల్లంఘించాడు, సేమ్ అన్య దేశంలో జరిగిన సాంప్రదాయాన్ని ఇశ్రాయేల్ దేశంలో ప్రారంభించింది యెజబేలు. మరి ఏలియా ఆ పరిస్థితిని ప్రజలందరూ చెప్తున్న వినట్లా. కారణం ఏంటంటే ఈ యెజబేలు అన్య దేవతలను ఇశ్రాయేల్ దేశంలో ప్రతిష్ఠించి వాళ్ళకి యాజకులుగా, వాళ్ళకి ప్రవక్తలుగా, అన్య దేవతలకు పూజారులుగా 2 చోట్ల, ఒక చోట 400 మందిని, మరొక చోట 450 మందిని, 850 మంది అబద్ధ ప్రవక్తల్ని నిత్యము దీప నైవేద్యం అర్పించడానికి ప్రతిష్ఠించింది. బయలుకు 450, అషారోతు దేవతకు 400, 850 మందిని ప్రతిష్ఠించి రాణి పోషిస్తుందంట.
850 మందిని ప్రతిష్ఠించి పోషిస్తూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఏ ప్రవక్త అయినా సరే దారుణంగా కిరాతంగా హత్య చేయమని ఆర్డర్ వేసేసేసాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను పూజించినా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించినా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట వర్తమానం తెలియజేసినా, యాజకుడే గాని, ప్రవక్తే గాని, విశ్వాసే గాని ఎవరైనా సరే అతి దారుణంగా హత్య చేయమని ఆర్డర్ పాస్ చేసేసింది. ఆ పరిస్థితుల్లో దేశానికి రాజు, దేశానికి రాణి ఈ విధంగా దేవుని బిడ్డలను తరిమి, దేవుని ప్రవక్తలను తరిమి, దేవుని యాజక ధర్మాన్ని నిర్వర్తించే వారిని నిర్మూలన చేసే విషయంలో ముందున్నారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పగ తీర్చుకునే స్వభావం. ఏలియాని రేపు ఈ వేళకి నిన్ను చంపపోతే చూడు అన్నట్టుగా వర్తమానం పంపించింది యెజెబెల్. పగ తీర్చుకునే స్వభావం. దేవునికి వ్యతిరేకంగా ప్రవక్తలను ప్రతిష్ఠించింది. ప్రవక్త అని ఏలియాని చంపటానికి వర్తమానం పంపించింది. ఆ తర్వాత భక్తిపరుడైన నాబోతును సంపించే విషయంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడింది. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 5 నుండి 13 వచనాల దాకా వ్రాయబడిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ నాబోతు భక్తిపరుడు, పితరులను గౌరవించే వ్యక్తి, పితరాజితమైన ద్రాక్ష తోట అతను కలిగి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఈ అహబ్ వచ్చి నీ తోట నాకి అంటున్నాడు. అయ్యా, నా తల్లిదండ్రులకు గుర్తుగా దాన్ని ఉంచుకున్నాను, ఆ పొలంలో నా తల్లిదండ్రులను చూసుకుంటున్నాను కనుక నేను నీకు ఇవ్వలేనయ్యా అంటే, నేను అడిగాను నువ్వు ఇవ్వలేదు అని మూతి ముడుచుకుని కూర్చున్నాడు అహబ్. వెళ్ళి ఇంటికి వెళ్ళి తన భార్య చెబుతుంది, ఏంటి నువ్వు మూతి ముడుచు కూర్చున్నావు? నేను నాబోతు ద్రాక్ష తోట అడిగాను, కూర మొక్కలు వేసుకున్నామని, అందుకని ఏమనన్నాడు, అందుకని బాధతో కూర్చున్నాను. ఏమంటుంది, ఏంటి నువ్వు ఇశ్రాయేల్ దేశంలో రాజుగా లేవా? చెడు చేయ ప్రేరేపణ కలగజేస్తుంది భర్తని చెడు చేయి, కీడు చేయి, దౌర్జన్యం చేయి, అక్రమం చేయి, దోపిడీ చేయి, హత్య చేయి, స్వాధీనపరచుకో. ఇలాంటి కిరాతకమైన స్త్రీలు నేటి దినాల్లో కూడా ఉన్నారు. భర్తని చెడుకు ప్రోత్సహించటం, బిడ్డల్ని చెడుకు ప్రోత్సహించటం, విషయమై సంతోషంగా వాళ్ళు అడుగులు వేయటం, ఇది కరెక్ట్ కాదు, ఈ కీడు చేయటం మంచిది కాదు, ఇది దేవునికి ఇష్టమైన కార్యం కాదు కనుక నష్టమైన కష్టమైన మనమే సర్దుకున్నాం, దేవుడు మనకు సహాయం చేస్తాడులే అని చెప్పే తల్లులు చాలా అరుదుగా ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది స్త్రీలు కీడు చేయడానికే ప్రేరేపణ కలగజేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఆ నాబోతు విషయంలో ఈ యెజెబెలే 2 అబద్ధ సాక్షుల్ని పిలిపించి పంచాయతీ పెట్టించి అందరి సమక్షంలో ఈ నాబోతు దేవుణ్ణి దూషించాడు అని అబద్ధ సాక్ష్యాలు చెప్పి, మరి దేవుణ్ణి దూషించిన వాడికి మరణశిక్ష విధించమని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. కావాలని కేవలం వాళ్ళకి ద్రాక్ష తోట ఇవ్వలేదనే నెపంతో 2 అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి నాబోతు మీద అభియోగం మోపి, ఏమిటయ్యా నాబోతు చేసిన నేరం అంటే దేవుణ్ణి దూషించాడు అని చెప్పి అబద్ధ సాక్షి చెప్పించి ఊళ్ళో ఉన్న ప్రజలందరి చేత రాళ్లతో కొట్టించి దారుణంగా చంపించేసిందండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దేవుని భక్తులను నిర్మూలన చేసేటువంటి మనస్తత్వం, ప్రవక్తల్ని హత్య చేసే మనస్తత్వం, యాజకుల్ని పారదోలే మనస్తత్వం, జీవము గల దేవునికి ఎవరైనా ఆరాధన చేస్తున్నారో అంటే వాళ్ళని తరిమి తరిమి తరిమి
బాధించి వేధించి ఇబ్బంది పెట్టడం. ఇవి యెజెబెలు యొక్క చర్యలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3-4 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ చూడండి, యెహోవా ప్రవక్తలందరినీ నిర్మూలన చేసేస్తుందంటండి. యెహోవా ప్రవక్తలందరినీ నిర్మూలన చేసేస్తుంది. చూడండి, పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పారు, రాజు తలుసుకుంటే దెబ్బలకి కొదువా కొరత అన్నట్టుగా. దేవుడు ఏర్పాటు చేసిన రాజ్యంలో దేవుడు పోషిస్తున్న ప్రజల్ని దేవుడికి ప్రజలకి కాకుండా చేసేసిందండి. అదేవిధంగా ప్రియమైన ఆత్మీయ బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు పెళ్లి చేసుకునే విషయంలో తొందరపడకూడదు. నువ్వు పెళ్లి చేసుకునే విషయంలో నువ్వు చూడాల్సింది ఆస్తులు, రంగు, ఎత్తు, స్టేటస్లు కాదు. నీ కుటుంబ గౌరవాన్ని కాపాడే వ్యక్తేనా, నిన్ను ప్రేమించే వ్యక్తేనా, నీ బిడ్డలకి ఆలనా పాలన చూసే వ్యక్తేనా, నీ తల్లిదండ్రుల్ని గౌరవించే వ్యక్తేనా, నువ్వు నమ్ముకున్న నీ దేవునికి సాగిలపడే మనస్తత్వం గల వ్యక్తేనా, స్త్రీ అయినా పురుషుడైనా. సాధారణంగా ఈ దినాలలో మనుషులందరూ ఆస్తులు, ఉద్యోగాలు, ఎత్తులు, రంగులు, స్థితిగతులు చూసి, పై రూపాన్ని చూసి, మెరుగును చూసి మోసపోయి తరాలకి శాపాన్ని తెస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ పెళ్లి చేయలేడా? నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీకు పెళ్లి చేయలేడా? మనమందరం బాగుండాలని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవునికి మన అవసరాలు తెలియవా? చూడండి, దేవుడు అహబ్బును ప్రేమించి ఆ దేశానికి రాజును చేస్తే ఆ దేవుణ్ణే మర్చిపోయాడు. ఆ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి ఒడిగట్టాడు. దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తున్న భార్యకి కీలు బొమ్మ అయిపోయాడు. ఎంత దారుణంగా ఆయన గురించి రాయబడిందంటే, ఎలా అయిపోయాడని రాయబడిందంటే, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనంలో, దేవుని దృష్టికి కీడు చేయ ప్రేరేపించిన తన భార్యకు తనను తాను అమ్ముకొనినా అహబ్ లాంటి వాడు ఇంకొకడు ఎవడో లేడంట. మంచి భార్యలు ఉన్నారు, మంచి తల్లులు ఉన్నారు, వారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. వారిని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఉన్నాను. అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, జాగ్రత్త. దేవుని ఆజ్ఞ, దేవుని మాట, స్త్రీలరా మీరు మీ భర్తలకు లోబడి జీవించండి. భగవంతుడు స్త్రీకిచ్చిన ఆజ్ఞ. అయితే దేవుణ్ణి విసర్జించి, దేవుని మాటను విసర్జించి, లోబడి ఉందని దేవుడు చెప్పిన మాటని పక్కకు పెట్టి తన భర్తను లోబరుచుకుంటానికి ప్రయత్నం చేసే స్త్రీలు చాలా మంది నేటి దినాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. అమ్మా, అది క్రమం కాదు అయ్యా, ఆ విధంగా ఉండడం పద్ధతి కాదు. నువ్వు చక్కగా నీ వివాహ విషయమై, నీ కుటుంబ పరిపాలన విషయమై, నీకు అప్పగించబడిన బాధ్యత నెరవేర్చే విషయంలో నీవు ప్రతినిధివి, నీవు అధ్యక్షుడివి. దేవుడు నీకు ఏర్పాటు చేసిన అధికారమును నువ్వు స్వతంత్రించుకోవాలి. మంచి మాట విను, మంచిని ప్రోత్సహించు. నీ భార్య మంచి సలహా చెబితే పాటించు. నీ భార్య మంచి ప్రేరేపణ కలగజేస్తే చక్కగా సమ్మతించు. కుటుంబ అభివృద్ధి నిమిత్తం, బిడ్డల పోషణ నిమిత్తం, సమాజ మేలు నిమిత్తం, సంఘక్షేమం నిమిత్తం, జీవము గల దేవునికి మహిమ కలుగునట్లుగా నీ భార్య చెప్పిన ప్రతి మంచి పని నువ్వు చెయ్యి, నువ్వు విను. ఇంకా అలాంటి మంచి సలహాలు ఇచ్చేటువంటి భార్యను దేవుడు నీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పు. అంతేగాని దేవుని విసర్జించి దేవుని ప్రజలకి, దేవుని ప్రవక్తలకి, దేవుని యాజకులకి, సంఘానికి, సమాజానికి కీడు చేయ ప్రేరేపించే మాటలు నువ్వు వినొద్దు, నువ్వు చేయొద్దు. అది పద్ధతి కాదు.
ఆ దినాలలో ఇక పరిస్థితి ఎట్టయిపోయిందంటే రాజు రాణి ఇశ్రాయేలు దేవుడని యెహోవా అంటే తరిమి తరిమి నరికేస్తున్నారు. తరిమి తరిమి ప్రవక్త అయినా, యాజకుడైనా, విశ్వాసి అయినా, ఆరాధికుడైనా ఎవరైనా సరే ఒక పక్కేమో నిర్మూలన చేస్తూ ఉన్నారు, మరొక పక్కేమో 2 స్థలాల్లో ఒక స్తంభాలు, బయలుకి ఒక స్తంభము ఏర్పాటు చేసి ఇంకొక చోట మరొక ఆరాధన క్రమం ఏర్పాటు చేసి 400 అబద్ధ ప్రవక్తలను ఒకసాట, 450 మందిని ఒకసాట ఏర్పాటు చేసి వారందరూ ప్రజలను తిప్పే ప్రయత్నం చేయటం. ఇదిగో మన దేవుడు, ఇదిగో మనల్ని కాపాడే దేవుడు, ఇదిగో మనల్ని పోషించే దేవుడు, మీరు ఇలా చేయండి, ఇలా ధూపం వేయండి, ఇలా దీపారాధన చేయండి, ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని ప్రోత్సహించి వాళ్ళ చేత చేయించటం. ఎవరు చేయట్లేదో రాజుగారి కంప్లైంట్ ఇవ్వటం, రాణి గారి కంప్లైంట్ ఇవ్వటం, వాళ్ళకి కావలసినవన్నీ కట్ చేయటం, దౌర్జన్యంగా, భయంకరంగా, బాధాకరంగా. ఆ సమయంలో ప్రజల పరిస్థితి ఎట్టయిపోయిందంటే ఏలియా గారు అడిగిన ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజున దేశంలో ప్రజలందరూ ఏమైపోయారంటే మౌనులైపోయారు. నోరు తెరిస్తే నీ మీద కేసే, నోరు తెరిస్తే నిన్ను తరవటమే, నోరు తెరిస్తే నీకు శిక్ష రావటమే. భయభ్రాంతులు చేసేశారు. ఆ సమయంలో కడుపులోనేమో మనల్ని ప్రేమించింది యెహోవా దేవుడు, మనకు వసతులు వనరులు కల్పించింది యెహోవా దేవుడు, మన పితరులను కాపాడింది యెహోవా దేవుడు, మనల్ని పోషించి సంరక్షించింది యెహోవా దేవుడు. కడుపులో ఉంది. పైకేమో అమ్మో రాణిగారు ఏం చేస్తుందో, రాజుగారు ఏం చేస్తాడో భయం, ఆందోళన. కడుపులోనేమో దేవుని మీద విశ్వాసం, పైకేమో బయలును ఆరాధించటం. ఏలియా వస్తేనేమో అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటున్నారు. అబద్ధ ప్రవక్తలు వస్తేనేమో అయ్యా ఇదిగో మాకు హారతి వేయండి అయ్యా అని పంపిస్తున్నారు. ఆనాటి ప్రజల కడుపులో ఉన్న దేవుని యందు భయము, పైన శారీరకంగా రాజులు రాణి ఎడల ఉన్నటువంటి భయాన్ని ప్రవక్త అయిన ఏలియా గమనించి వాళ్ళు పిలిచాడు, అందరిని పిలిపించాడు. ఆ 850 మంది అబద్ధ ప్రవక్తలను పిలిపించాడు, ఆహాబు రాజుని పిలిపించాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కర్మేలు పర్వతం మీదకి పిలిపించాడు. ఆ కర్మేలు పర్వతం మీద అడుగుతున్నాడు ప్రజల్ని, అమ్మా దేవుడిని దీవించలేదా అయ్యా, దేవుడిని దీవించలేదా? నిజమేనయ్యా దేవుడు దీవించాడయ్యా, నిజమేనయ్యా ఏవో దేవుడు దయ వల్ల ఇంతవరకు కొనసాగా. మరి ఎందుకమ్మా? కడుపులోనేమో దేవుడు, పైకేమో బయలు, ఎందుకయ్యా 2 మనసులు? ఎన్నాళ్ళ వరకు ఎట్టుంటారు మీరు? వారు అలా 2 మనసులతో ఉండటం వలన జీవము గల దేవుని పేరట వాళ్ళు సాగిలపడకుండా, దేవుని ఆరాధించకుండా, దైవ చిత్తానుసారంగా కొనసాగపోవటం వలన ఆకాశం నుండి వర్షం లేదు, మంచు లేదు, పంటలు లేవు, ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోయింది, ప్రేమ సల్లారిపోయింది, ఆకలి బాధ ఎక్కువైపోయింది, జీవదారులన్నీ ఎండిపోయినాయి, పచ్చగడ్డి లేదు, ఏటో నీళ్ళు లేవు, రోడ్తో పచ్చడి లేదు, ఏ విధమైన ఆహార వసతులు వనరులు లేవు. మనుషులను అయితే మీరు అటు కాదు ఇంటి తిరగకుండా మార్చింది, కానీ ఆకాశం నుండి వర్షం కురిపించగలదా యెజబేలు? ఆకాశం నుండి మంచు కురిపించగలడా యోబు? నీ జ్ఞానంతో, నీ టాలెంట్తో ఎవరైనా తిప్పుతావు, ఎవరైనా బెదిరిస్తావు, ఎవరైనా చంపుతావు, ఎవరినైనా నీ ఇష్టానుసారంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు, కానీ ప్రకృతిని నువ్వు శాసించగలవా? సృష్టికర్త సృజించిన సృష్టిని నువ్వు నడిపించగలవా?
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగలవా? అది నీకు సాధ్యపడుద్దా? ఆలోచన చెయ్యి. దేవునికి వ్యతిరేకంగా మనం గుంపుగా కూడకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయకూడదు. దేవునికి విరోధమైనటువంటి భావాలు మనం కలిగి ఉండకూడదు. మరొకరికి ఆ భావాలు ప్రోత్సహించకూడదు. సృష్టికర్త అయిన దేవునికి మనం సాగిలపడేవారిగా ఉండాలి. జీవముగా దేవునికి వినయ విధేయతలు కలిగిన భక్తుల్లాగా మనం ఉండాలి. ఆనాటి పరిస్థితులు మనం చూస్తే నేడు కూడా అలాగే జరుగుతున్నట్టుగా బాధ కలుగుతూ ఉన్నది. మన దేశంలో ప్రాముఖ్యంగా బలవంతంగా జీవము గల దేవుని సేవకులను కొట్టడం, తిట్టడం, సువార్త ప్రకటించడానికి మీకు లైసెన్స్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా, ఇబ్బంది పడతాం. ఆనాడు అహాబు, యెజబెలు ఏ విధంగా దేవుని బిడ్డలను బాధించారో, భయపెట్టారో, కొట్టారో, హత్య చేశారో, ఏ విధంగా వారి ఆరాధనా స్థలాలన్నీ ధ్వంసం చేశారో, నేడు కూడా మన దేశంలో అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. బాహ్యంగా దాడి చేస్తున్నారు, అంతరంగంగా స్వచ్ఛంద సంస్థల మీద ఉక్కు పాదం మోపుతూ ఉన్నారు. చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దయచేసి ప్రియమైన పెద్దలారా, పాలకులారా, అధికారులారా, ఇది మంచి క్రమము కాదు అని ప్రేమతో మీ అందరికీ కూడా ఒక దైవజనుడిగా తెలియజేస్తా ఉన్నాను. నీకు చేతనైనంత సహాయం చేయి. దేశ అభివృద్ధి కోసం, దేశ క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం నీకు చేతనైనంత సహాయం చేయి. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, క్రియలు మాత్రం ప్రోత్సహించవద్దు. అది కరెక్ట్ కాదు. చూడండి, నీవు నేను ఎంతవరకు చేయగలం? వ్యతిరేకమైన కార్యాలు ఎంతవరకు చేయగలం? ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న కరోనా 1980 సంవత్సరంలో స్టార్ట్ అయింది ఎయిడ్స్. ఇవాళకి ఇంజక్షన్ కనుగొనగలిగారా? 80 సంవత్సరాలంటే సుమారుగా 40 సంవత్సరాలు అయింది ఎయిడ్స్ స్టార్ట్ అయ్యి. కనుక్కోగలిగారా? లేదు. ఇంకా 100 డిసీజెస్ ఉన్నాయి ముందు కనుగొనలేనివి. నీవు నేను దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయలేము. 40 సంవత్సరాలు ఉన్నాడు వచ్చిన ఎయిడ్స్కే ఇంకా సరైన డ్రగ్ లేదు. ఈవెన్ క్యాన్సర్కి సరైన డ్రగ్ లేదు. 70 రోజుల క్రితం వచ్చిన, 80 రోజుల క్రితం వచ్చిన కరోనాకి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఇంతకన్నా లోతుగా నేను మాట్లాడటానికి ఇష్టపడలేదు. అసలు ఈ మాటలు వివరించాలని మనసు కూడా నాకు లేదు. మీకు అర్థం కావాలి కనుక చెప్తున్నాను. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మనం ఏమీ చేయకూడదు. దేవునికి లోబడి, దేవుని స్తుతిస్తూ, దేవుడు మనకు ఏర్పాటు చేసిన క్రమానుసారంగా మనం వెళుతూ ఉంటే మనము, మన దేశము, మన తరాలు, మన బిడ్డలు ఆశీర్వాద సూచకంగా ఉంటారు. అటు కృప దేవుడు మన భారతదేశానికి అనుగ్రహించును గాక.